ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం వదులుతుంటే సీట్లలోంచి లేచి డ్యాన్సులు ఆడుతున్నాం. ఫస్ట్ చిక్కిట్టు 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 అంటుంటే థియేటర్లో కుర్చీలలో ఎవరు కూర్చోలే. ఒక రిలీజ్కి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో అట్లా వచ్చి అందరు డ్యాన్స్లు వేసిరు స్క్రీన్ ముంగట. అంత బాగుండే. అనిరుద్ధ్ మాత్రం అబ్బా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం అన్న. ఎస్పెషల్లీ బెస్ట్ బీజిఎం అంటే ఉపేంద్ర కొట్టిండు. తక్కిట్ట తక్కిట్ట తదిమి అనుకుంటూ ఒక క్లాసికల్ దింపిండు. అసలు వేరే లెవెల్ ఉండే. అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కూడా చాలా బాగుండింది. అంటే అది మేబీ మార్కెట్లోకి దింపడానికి, సౌత్ ఇండియా మార్కెట్లోకి అమీర్ ఖాన్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయి ఉండొచ్చు. అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాకపోయినా కూడా అమీర్ ఖాన్కి ఇచ్చినంత రోల్ వరకు మాత్రం బాగుంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. అన్న హీరో రజనీకాంత్, నాగార్జున అన్న ఇది చెప్పడానికే వెయిట్ చేస్తున్నా నేను. నాగార్జున కింగో కింగో అంతే కింగో అన్న. విక్రమ్ సినిమా క్లైమాక్స్లో రోలెక్స్ ఎట్లా 100 రోలెక్స్లు కనబడతాయి ఆడ నాగార్జున చూస్తే. 100 రోలెక్స్లు చెప్తున్నా, 100 రోలెక్స్లు కనబడతాయి నాగార్జున చూస్తే. అసలు స్క్రీన్ మీద టోటల్ డామినేషన్. రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు స్క్రీన్ మీద నాగార్జున. ఇమాజిన్ మొత్తం సూటు బూటు నోట్లకి వెళ్ళి ఆ బీడీ వదలడు, అసలు సిగార్ వదలడు. బాబోయ్ ఇంకా వైలెన్స్ అయితే సుత్తితో, అసలు మామూలు వైలెన్స్ కూడా కాదు. ఇంకా డైలాగ్ డెలివరీ అసలు పీక్స్ అన్న పీక్స్. నాగార్జున గారి యాక్షన్ అయితే పీక్స్. టోటల్ డామినేషన్ స్క్రీన్ సినిమా మొత్తం టోటల్ డామినేషన్. రజనీకాంత్ని ఇట్లా పక్కన కూర్చోబెట్టారు స్క్రీన్ మీద. వాళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కూడా కింగ్ నాగార్జున గారి డామినేషన్. టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మీరు ప్రూవ్ చేశారు. అండ్ శోభిన్ క్యారెక్టర్ అయితే అసలు గుంటనక్క ఎట్లా ఉంటుందో శోభిన్ ముఖం చూస్తే చాలు అన్నట్టుండే శోభిన్ క్యారెక్టరు. ఆయన యాక్టింగ్ కూడా ఆయన ముఖంలో కనిపించేస్తుంది గుంటనక్క. అంత మంచిగా ఉండే శోభిన్ యాక్టింగ్ కూడా. అసలు ఎవరు తగలే. పూజా పాప కూడా మోనిక అన్నప్పుడు కూడా అస్సలు కుర్రగారు మామూలుగా లేకుండే. మస్తు ఎగిరినాం మోనిక సాంగ్ అప్పుడు కూడా. ఇక శోభిన్ డ్యాన్స్ అయితే డ్యాన్స్ రాకపోయినా మస్తు వేసిండు. అంతా బాగుండే సినిమా. అసలు సెకండ్ హాఫ్లో ఒక స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ మీకు స్లో అనిపించచ్చు. అంటే క్యారెక్టర్స్లోకి స్టోరీలోకి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ మీకు స్లో అనిపించవచ్చు. బట్ ఎక్కడైతే మీకు అలా స్లో అనిపిస్తుందో అప్పుడు దిగుతుందన్న ఉపేంద్ర క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో. ఇంకా అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గదు. పీక్స్ అంతే పీక్స్. ఎస్పెషల్లీ ఉపేంద్ర దగ్గర స్టార్ట్ అయ్యే బీజిఎం నుంచి పీక్స్ అంతే.